సో ఇప్పుడు ప్రోగ్రామ్ మానిటర్కి వచ్చేస్తే మీరు ఇక్కడ సపరేట్ టైం లైన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మీరు మొత్తం టైం లైన్ని నావిగేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది సేమ్ ఇక్కడ కింద ఎట్లుందో ఇది కూడా సేమ్ ఇలాగే పనిచేస్తుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ కోసం. ఇక్కడ మీరు ఫిట్ అని చూసారా, ఇవన్నీ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు 10 చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, 50 చేస్తే ఇంకా జూమ్ అవుట్ అవుతుంది, 150 చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. జూమ్ ఇన్ అంటే జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది. ఫిట్ అంటే మొత్తం ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ లెఫ్ట్లో మీరు ఏ డ్యూరేషన్లో వర్క్ చేస్తున్నారో ఎగ్జాక్ట్ చూపిస్తుంది. ఇదేమో అవర్స్లో, ఇదేమో మినిట్స్లో, ఇదేమో సెకండ్స్లో, ఇదేమో ఫ్రేమ్స్లో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసేసుకుంటే మీకు టోటల్ డ్యూరేషన్ కనిపిస్తుంది, ఇన్ నుంచి అవుట్ వరకు. ఇక్కడ రాసుగా ఇన్ అవుట్ డ్యూరేషన్. దీని పక్కన వచ్చేసరికి మీ రెజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హై రెజల్యూషన్ ఉన్న వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నారు, సో మీ కంప్యూటర్ క్యాపబుల్ కాకపోతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సో దాని రెజల్యూషన్ తక్కువ చేసుకుంటే మీకు ఈజీగా ప్లేబ్యాక్ అవుతుంది, లేకపోతే కొంచెం స్టక్ అవుతూ ఉంటుంది. నేను మొత్తం రెండర్ చేసేసుకున్నా కాబట్టి స్మూత్గా నడుస్తుంది, లేకపోతే ఫుల్లో పెట్టేసుకుంటే చాలా ల్యాగ్ అవుతుంది. ఆ ల్యాగ్ పోవడానికి రెజల్యూషన్ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా కపుల్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇది మార్కింగ్ చేసుకోవచ్చు, తర్వాత చెప్తాను. ఇక్కడ మార్కర్స్ యాడ్ చేసుకోవచ్చు టైం లైన్లో. ఇది మార్కింగ్ మార్క్అవుట్ చేసుకోవచ్చు. ఒకటేసారి ప్రాజెక్ట్ స్టార్టింగ్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళిపోవచ్చు. బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం ప్రాజెక్ట్లో. దీని తర్వాత ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెనుకకి వెళ్తుంది. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఇమేజ్ లాంటిది, ఒక్కొక్క ఫ్రేమ్ పోతూ ఉంటుంది వెనక్కి, ఇది ముందుకి. అండ్ దిస్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ ప్లే అండ్ పాజ్. ఇది వచ్చేసి మీకు ఏదన్నా ఫ్రేమ్ ఎక్స్పోర్ట్ చేయాలని ఉంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు దీంట్లో.